హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అండి. సిఏఏ. సిఏఏ అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో వచ్చింది. ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరైనా పీడితులు అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఓన్లీ రిలీజియన్స్ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీస్, క్రిస్టియన్స్ ఈ 6 రిలీజియన్స్కి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు ఇండియాలో ఉండినట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అనేది ఈ సిఏ ప్రకారంగా మనకి లాని అమెండ్ చేశారు. సో ఈ లాని అమెండ్ చేసేయడానికి మన బీజేపీ గవర్నమెంట్ ఈ లా తీసుకొచ్చింది. ఈ బీజేపీ గవర్నమెంట్ అడిగినప్పుడు రీజన్స్ ఏంటి, ఎందుకు ఈ లాని మీరు పెట్టారు అనే రీజన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్. ఇలా రిలీజియస్ పర్సిక్యూషన్ అయిన వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకి మనము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏ రిలీజియన్స్? హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్ ఈ 6 కమ్యూనిటీస్. అండ్ ఏ కంట్రీస్? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ 3 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి మనము ప్రొటెక్ట్ చేయాలి, మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ లా తీసుకొచ్చారు. సెకండ్ రీజన్ ఏంటి? హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి? ఇండియా హ్యాస్ అ లాంగ్ హిస్టరీ. అంటే ఇండియా హిస్టరీని మనం చూసుకుంటే ఇండియా ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి శరణార్థులు అంటారు వీళ్ళని. అంటే వేరే కంట్రీస్ నుంచి వలస వచ్చిన శరణార్థులు వాళ్ళ దేశంలో వాళ్ళ రాజుల వల్ల కానీ దేని వల్ల కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, ఏదో ఒక రీజన్ చేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అటువంటి శరణార్థులు ఎవరైతే మన దేశానికి వస్తున్నారో వాళ్ళకి మనము హిస్టారికల్గా మనం వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇస్తున్నాము, వాళ్ళని మన దేశస్తుల్లాగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తున్నాము అనేది మన సాంప్రదాయం. సో అందుకని ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ వాళ్ళు కోట్ చేస్తూ బీజేపీ గవర్నమెంట్ ఏమంటుందంటే వీళ్ళకి మనము ఇవ్వాలి, సిటిజన్షిప్ ఇవ్వాలి అంటుంది. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటి? లీగల్ క్లారిఫికేషన్. ఇంతకు ముందు లా ప్రకారం ఒక యాంబిగ్విటీ అంటే ఏంటి? ఒక కన్ఫ్యూజన్ ఉండేది. అంటే వీళ్ళని ఎవరైతే ఇల్లీగల్గా వచ్చిన మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు, వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్, వాళ్ళ మీద ఒక కన్ఫ్యూజన్ ఉండేది. వీళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వాలా వద్దా, ఏంటి వీళ్ళ స్టేటస్ ఏంటి? ఎందుకంటే సిటిజన్షిప్ మన లాస్ అన్ని ఎలా బేస్ అయి ఉంటాయంటే, ఇప్పుడు మనం రేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగైతే 80 crore పీపుల్కి మనం ఎలాగైతే రేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం 5 kgs, ఆ రేషన్ ఇవ్వాలి అన్న వాళ్ళ సిటిజన్షిప్ అయితే వాళ్ళకి హక్కులు ఆటోమేటిక్గా వాళ్ళకి వర్తింపజేయచ్చు. సో వాళ్ళకి అటువంటి స్టేటస్ ఇవ్వాలి అంటే అలా వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇలాంటి అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇస్తే ఒక లీగల్ క్లారిటీ మనం ఇవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇంకా ఫోర్త్ రీజన్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ. మనకు తెలిసిందే బీజేపీ వాళ్ళు యాజ్ అ రైట్ వింగ్ పార్టీ వాళ్ళు ఏదైనా సరే ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ, అంటే ప్రతిదీ కూడా మన దేశానికి ఏదో అవుతుంది, మన దేశానికి థ్రెట్. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 370 ఆర్టికల్ రిమూవ్ చేసినప్పుడు కూడా ఒక దాన్ని ఎలా చూపించారంటే ఇది ఒక మన నేషన్కే ఒక థ్రెట్ అనేటట్టుగా వాళ్ళు చూపించారు. దీన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా దానికి ఒక మంచి హైప్ ఇచ్చి ఆర్టికల్ 370 రిమూవ్ చేశారు. సో సేమ్ రెటర్కి ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. సిఏఏ కూడా మనకి ఆ విధంగా నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా థ్రెట్ ఉండొచ్చు, వీళ్ళు ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేయకపోతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మనకి ఒక థ్రెట్ ఉండొచ్చు. వాళ్ళు యాక్చువల్గా ఎకనామిక్ మైగ్రెంట్స్ అంటే వాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చారా, జాబ్స్ కోసం, ఉద్యోగాల కోసం వచ్చారా, లేదా వాళ్ళకి అక్కడ డిస్క్రిమినేషన్, వాళ్ళ కంట్రీస్లో డిస్క్రిమినేషన్ అయింది దానివల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చారా అనేది ఒక సందిగ్ధం ఉంటుంది. కాబట్టి దానివల్ల నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అందుకని మనం వాళ్ళకి లీగలైజ్ చేయాలి, ఒక సిటిజన్షిప్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది ఫోర్త్ రీజన్గా చెప్పారు. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ప్రామిస్. బీజేపీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో సిఏఏ మేము ఎనాక్ట్ చేస్తాము, సిఏఏని మేము అమెండ్ చేస్తాము అనేది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ సిఏఏని అమెండ్ చేశారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ reason that BJP gave.
ఎందుకంటే మేము మా మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి. అలాగైతే మేనిఫెస్టోలో ఎంఎస్పీ ఇస్తామని కూడా పెట్టారు. దాని మీద ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే దాని మీద ఒక నేషనల్ రెటరిక్ వీళ్ళు చేయలేరు కాబట్టి సిఏఏని వీళ్ళు అమెండ్ చేశారు. ఓకేనా? సో ఇలా క్వశ్చన్స్ అడిగితే బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అని మనం వీడియోలో ముందు అడుగుదాం. అసలు ఈ లా ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అని చాలామంది అంటున్నారు, దీనికి ఇన్ని ప్రొటెస్ట్ ఎందుకు అనేది మనం వీడియో ముందు చూద్దాం. ఈ లా అమెండ్ చేయక ముందు దీన్ని ఏమనేవారు, దీంట్లో ఏంటి అమెండ్ చేశారు, ఈ లాని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఇప్పుడు అంటున్నారు సిఏఏ. ఇంతకుముందు ఇది సిఏ ఆఫ్ 1955, సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో ఇంతకుముందు ఈ సిటిజన్షిప్ యాక్ట్లో ఏముండేవి, సిటిజన్స్కి మోడ్స్ ఆఫ్ అక్విజిషన్ అండి. మోడ్స్ ఆఫ్ అక్విజిషన్ అంటే సిటిజన్షిప్ మీకు ఎలాగ సంపాదించుకోవచ్చు, ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళైనా ఎలాగా మీకు సిటిజన్షిప్ వస్తుంది అనే దాని మీద ఆ లాలో ఉండేది. లైక్ బై బర్త్, బై డిసెంటా, లేకపోతే బై రిజిస్ట్రేషనా, లేకపోతే బై న్యాచురలైజేషనా. న్యాచురలైజేషన్ అంటే ఒక 11 years ఇండియాలో ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇవన్నీలో చేంజెస్ ఏం చేశారు, తొందరగా సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే ఇంతకుముందు 11 years ఉండేది. ఈ సిఏఏ ప్రకారం ఈ పర్టికులర్ కేటగిరీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆ 6 రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 5 yearsలోనే సిటిజన్షిప్ ఇస్తారు. ఇవి వాళ్ళు మేజర్ చేంజెస్ చేశారు. దానివల్లే అసలు మేజర్గా కాంట్రవర్సీ వచ్చింది. సో నౌ లెట్స్ మూవ్ ఇంటూ ద యాక్చువల్. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి, ఎందుకంటే ఈ సిఏ అంటే ఏంటో మనకు తెలుసు, దేన్ని అమెండ్ చేస్తారని మనకు తెలుసు. అసలు దీనివల్ల ఇంత కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, వై పీపుల్ ఆర్ అపోజింగ్ దిస్ యాక్ట్. ఈరోజు సుప్రీంకోర్టులో 200 పిటిషన్స్ ఉన్నాయి పెండింగ్. సుప్రీంకోర్టులో వాటిని ఇంకా వినలేదు. కొన్ని వినింది, కొన్ని కపిల్ సిబ్బల్ కోర్టులో దీని గురించి ఆర్గ్యూ చేసినప్పుడు నేను విన్నాను. సో 200 పిటిషన్స్ ఆర్ స్టిల్ పెండింగ్. ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది, ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే సెక్యులరిజం. వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ అండర్మైనింగ్ సెక్యులరిజం ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబల్ అండి. ఇది మన కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబల్లోని స్టేట్మెంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, అందులో మెయిన్ వర్డ్ ఏంటంటే సెక్యులర్. సెక్యులర్ ఒక మీనింగ్ కూడా ఏంటో చేద్దాం. నాట్ కనెక్టెడ్ విత్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ మ్యాటర్స్. అంటే సెక్యులర్ అంటే ఎటువంటి ఫెయిత్కి కూడా సంబంధించి ఉండకూడదు ఏ లా కూడాని. సో ఆ పరంగా చూసుకుంటే మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియాకి ఇది వైలేషన్. ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్. ఇట్ డిస్క్రిమినేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ని ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ రిలీజియన్స్ పైన మనం చెప్పుకున్న రిలీజియన్స్, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్, క్రిస్టియన్స్, ఈ పర్టికులర్ రిలీజియన్స్ని మేము సిటిజన్షిప్ ఇస్తాము. సో ఆ బేసిస్ మీద వీళ్ళు ఈ లాని అమెండ్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ అగెయిన్స్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ కాంట్రవర్సీ దీనివల్ల వచ్చింది, ఎక్స్క్లూజన్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ అదర్ రిలీజన్స్. అసలు ముస్లిమ్స్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? సో దీని మీద బాగా రీసెర్చ్ చేసినప్పుడు చాలా డాక్యుమెంట్స్ నేను చదివాను, ప్లస్ చాలా వీడియోస్ చూశాను. సో ఒక వీడియో నాకు బాగా హైలైట్గా అనిపించింది. సో ఆ వీడియో ఏంటంటే డివై చంద్రచూడ్స్ సన్ అభినవ్ చంద్రచూడ్ ఈజ్ అన్ అడ్వకేట్ ఇన్ బాంబే హైకోర్టు. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడండి ఎప్పుడు 2020లో. ఆయన ఎక్కడో ఒక స్పీచ్ ఇస్తున్నాడు. ఆ స్పీచ్లో ఉన్న కొన్ని విషయాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అతను ఏమంటే, ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజన్ మీరు దీన్ని ఎనాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. రిలీజియన్ బేసిస్ మీద మీరు ఎనాక్ట్ చేసినప్పుడు వై డస్ దిస్ లా ఎక్స్క్లూడ్స్ జ్యూస్ వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళెందుకు మీరు తీశారు? అతను ఈ ఆర్టికల్ ఎక్కడో పబ్లిష్ చేసినప్పుడు కొంతమంది అతను క్వశ్చన్ అడిగారట, జ్యూస్కి ఇజ్రాయెల్ ఉంది కదా అని. జ్యూస్కి ఇజ్రాయెల్ ఉంటే క్రిస్టియన్స్కి, బుద్ధిస్ట్కి వాళ్ళ కంట్రీస్ లేవా?
వాళ్ళకి కూడా కంట్రీస్ ఉన్నాయి కదా. యూరోపియన్ మొత్తం అంతా క్రిస్టియన్ కంట్రీసే, మరి క్రిస్టియన్స్ ఎందుకు ఈ లాలో ఇంక్లూడ్ చేశారు? ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై ద బహాయ్ రిలీజన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్, నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ లా? వాళ్ళకి పర్షియాలో, ఇరాన్లో ఆరిజిన్స్ ఉన్నాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రీ. ద నెక్స్ట్ థింగ్, వై హ్యావ్ యూ లెఫ్ట్ అవుట్ ఎథిస్ట్? ఎథిస్ట్ అంటే దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. వాళ్ళు ఎటువంటి గాడ్ మీద వాళ్ళకి ఫెయితే లేదు. మరి అటువంటి ఎథిస్ట్ని మీరు ఎందుకు ఈ లాలో నుంచి ఎలిమినేట్ చేశారు? వాట్ అబౌట్ అగ్నోస్టిక్స్, పీపుల్ ఆర్ డౌట్ఫుల్ ఆఫ్ గాడ్, అసలు గాడ్ ఉన్నాడా లేడా అని డౌట్ ఉన్న వాళ్ళు ఎందుకు మీరు ఎక్స్క్లూడ్ చేశారు? వాళ్ళకి ఎటువంటి ఫెయిత్ లేదు కదా, వాళ్ళు ఎందుకు మీరు ఎక్స్క్లూడ్ చేశారు? అండ్ ఇంకా చాలా కేటగిరీస్ అండి, లైక్ అహ్మదీస్, హజారాస్. అహ్మదీస్, హజారాస్ అనేది పాకిస్తాన్లోని ముస్లిం మైనారిటీస్. జస్ట్ ఇమాజిన్, ముస్లిం మైనారిటీస్. అసలు అహ్మదీస్ని వాళ్ళు అసలు నాన్ ముస్లిమ్స్ కింద డిక్లేర్ చేసి పాకిస్తాన్ వాళ్ళ మీద చాలా అరాచకాలు చేశారు. సో వాళ్ళని ఎందుకు, మరి వాళ్ళకి కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ అవుతుంది కదా, వాళ్ళని ఎందుకు మీరు దీని నుంచి ఎక్స్క్లూడ్ చేశారు? అండ్ రోహింగ్యాస్ ఇప్పుడు మయన్మార్, ఇంతకుముందు బర్మా అనేవాళ్ళు, మయన్మార్ ఒక ఏంటది ఒక స్టేట్ ఉందండి. ఆ స్టేట్లోని ఆ స్టేట్ పేరు మర్చిపోయాను, నేను ఇందులో పెడతానులేండి. ఆ స్టేట్లో ఉన్న ఈ రోహింగ్యాస్ వాళ్ళ మీద కూడా చాలా పర్సిక్యూషన్ జరుగుతాయి. వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు చాలామంది వలసి ఇండియాకి వచ్చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎందుకు ఈ లా నుంచి ఎక్స్క్లూడ్ చేశారు? అండ్ మోర్ ఓవర్, తమిళ్ హిందూస్, మన నైబరింగ్ కంట్రీ అయిన శ్రీలంకలోనే తమిళ్ హిందూస్ని ఈ లాలోంచి ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? వాళ్ళు కూడా ఈ లాలో ఉండాలి కదా, వాళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? శ్రీలంకలోనే మన తమిళ్ హిందూస్, వాళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ఇప్పుడు 3 కంట్రీస్ చూస్ చేశారు కదా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఉన్నారు. శ్రీలంక లేదు. శ్రీలంక లేకపోవడం వల్ల ఏమైంది? వాళ్ళు కూడా దీనిలో ఎక్స్క్లూడ్ అయిపోయారు. సో ఓవరాల్గా ఈ రిలీజియన్స్ అన్ని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఇది చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ యొక్క లింక్ నేను యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే మొత్తం స్పీచ్ అంతా వినండి. దానిలో మేజర్ ఏంటంటే ఇవి. అతను ఇంకా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసాడు, బట్ మేజర్ అయితే ఇది. సో నెక్స్ట్, డివైజివ్నెస్ అండ్ పోలరైజేషన్. ఇది మనకు తెలుసు, ఎందుకంటే బీజేపీ ఫస్ట్ నుంచి, ఆర్ఎస్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా దే వాంట్ టు డివైడ్ ద సొసైటీ ఇంటూ హిందూ అండ్ ముస్లిం. ఎందుకంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. హిందూ ముస్లిం కింద పోలరైజేషన్ చేస్తే హిందూస్ అందరూ బీజేపీకి ఓట్ వేస్తారు అనేది ఒక రెటరిక్. వాళ్ళు దాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారు. అందుకే ఈ సిఏఏ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అనేది ఒక ఇదండి. సరే, ఇప్పుడు మనం ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్. అంటే ఈ లా పెట్టడం వల్ల ఏ ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయి అది మనం ఇక్కడ చూద్దాం. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఇండియన్ టెరిటరీలో ఎనీ పర్సన్, అండ్ అండర్లైన్ దిస్ పర్సన్, ఇక్కడ సిటిజన్ కాదు. సిటిజన్ అంటే సిటిజన్షిప్ వచ్చిన వ్యక్తి. సిటిజన్షిప్ లేకపోయినా ఆ వ్యక్తి ఇండియన్ టెరిటరీలో ఉంటే ఆ వ్యక్తికి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంటుంది అనేది ఇది. సో అందుకని ఇట్ వైలేట్స్ ద ఆర్టికల్ 14. అదే కాకుండా ఇంకొక లాజిక్, ఇది కూడా మన మన సిజిఐ చంద్రచూడ్ వాళ్ళ అబ్బాయి ఇచ్చిందే. ఇదేంటంటే ద ఏజ్ వాజ్ రెడ్యూస్డ్ టు 5 years ఫ్రమ్ అర్లియర్ 11 years. అంటే ఎవరైనా 5 years ఉంటే చాలు, 11 years కాదు. ఇది కూడా తగ్గించారు విఏసిఐ ద్వారా. సో దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్సీ, ఒక ఆయన రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల ఇరాన్ నుంచి ఆయన ఇండియాకి వచ్చేసాడు. ఓకే, అతనికి 11 years పడుతుంది సిటిజన్షిప్ రావాలంటే. అట్ ద సేమ్ టైం అదే రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేస్తే, బికాజ్ ఈ సిఏఏ లా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి 5 yearsలోనే సిటిజన్షిప్ ఇస్తారు. ఒకరికి అదే కండిషన్స్ 11 years, ఇంకొకరికి అదే కండిషన్లో 5 years. ఎక్కడ న్యాయం చెప్పండి? దిస్ ఈజ్ అగైన్ ఎ డిస్క్రిమినేషన్. ఇంకోటి కట్ ఆఫ్ డేట్ December 31st, 2014. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి December 31st, 2014 కంటే ముందు అతనికి పీడితుడు, అతను
పారిపోయి ఇండియా వచ్చాడు. అతను వచ్చేటప్పటికల్లా January 1st 2015 అయిపోయింది. అతనికి లా చూడండి, కండిషన్ అదే, కానీ అతనికి లా వర్తించదు. మరి ఆ కట్ ఆఫ్ డేట్ అలా ఎందుకు ఇచ్చారు? అలా ఇవ్వకూడదు కదా, ఈ కట్ ఆఫ్ డేట్ రాంగ్ కదా. సో దీనివల్ల కూడా డిస్క్రిమినేషన్ అవుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ. అండ్ కొంతమంది నాన్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలీజియన్ వల్లే పర్సిక్యూట్ అవ్వరు, పొలిటికల్ పర్సిక్యూషన్ కూడా ఉంటుంది. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, వాళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? అండ్ కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ వైలేటింగ్ Article 19. Article 19 of the Indian Constitution guarantees certain freedoms to all citizens of India. ఎలాంటి ఫ్రీడమ్స్? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ ఇన్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లా పెట్టడం వల్ల సిఏకి అసోసియేటెడ్గా ఇంకోటి ఉంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని. సో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో ఆ లాని మనము ఎనాక్ట్ చేసినప్పుడు, ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కింద వాళ్ళని సిటిజన్షిప్ వెరిఫికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, జనాల్లోని అల్లకల్లోలం సృష్టించినట్టు అవుతుంది. జనాలు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే జనాల్లో భయభీతులు అయిపోతారు. అంటే ఎక్కడ మా సిటిజన్షిప్ పోతుంది, ఎక్కడ మమ్మల్ని ఈ దేశం నుంచి బయటికి తోసేస్తారని ఒక భయప్రాంతులై వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ప్రొటెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెక్షన్ 144 విధించి వాళ్ళందరినీ తొక్కేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చదువుతున్నాను. Critics argue that authorities have used heavy-handed tactics to suppress protests and demonstrations against the act. Reports of police crackdowns, arrests of protesters, and imposition of Section 144 of the Criminal Procedure Code, which prohibits the assembly of more than 4 people in an area, in certain areas have led to allegations of violations of the right to assemble peacefully. సో ఈ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అనే దాన్ని ఇది వైలేట్ చేస్తుంది. అందుకని ఇది Article 19ని కూడా వైలేట్ చేస్తుందని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సరే, ఇంకా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈజ్ సిఏ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మోస్ట్ డిబేటబుల్ అండి. ఎందుకంటే ఇంద అర్లియర్ నేను చెప్పినట్టుగా ఇది ఏంటంటే ఇట్ ఈజ్ అమెండింగ్ ఎన్ యాక్ట్, ఒక లాని అమెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనము సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్ చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు. వీఆర్ నాట్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ మనం అమెండ్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ అమెండింగ్ ద యాక్ట్. సో దీనివల్ల బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని నా అభిప్రాయము. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు జస్ట్ బికాజ్ ఈ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ కాబట్టి, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ కాబట్టి ఇది గోస్ అగైన్స్ ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ ఆ రైట్ టు ఈక్వాలిటీకి ఇది వైలేట్ చేస్తుంది కాబట్టి సో బేసిక్ స్ట్రక్చర్ని కూడా ఇది వైలేట్ చేస్తుంది అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో మనకి 200 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు. సో సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్ అని విని అది మనకి ఎగ్జాక్ట్గా అసలు ఇది వైలేట్ చేస్తుందా లేదా అని చెప్పినంత వరకు మనకి దీని గురించి ఒక క్లారిటీ రాదండి. సో ఫర్ టైం బీయింగ్ మనం అది పక్కన పెడదాం. అండ్ కొంతమంది ఏమంటారంటే డ్యూయల్ సిటిజన్షిప్ని కూడా ఇది వైలేట్ చేస్తుందని అంటున్నారు. డ్యూయల్ సిటిజన్షిప్ ఎందుకు వైలేట్ చేస్తుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆల్రెడీ సిటిజన్షిప్ వేరే కంట్రీలో ఉంది, అతను రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల ఇండియాకి వచ్చి ఇండియాలో మళ్ళీ 5 yearsలో సిటిజన్షిప్ వస్తే దెన్ అక్కడ కూడా డ్యూయల్ సిటిజన్షిప్ క్లాష్ అవుతుంది. దాన్ని మీరు ఈ సిఏ లా ద్వారా హ్యాండిల్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే దీని మీద ఈ లా మీద చాలామంది ప్రొటెస్ట్ చేశారు. చాలా ఆర్టికల్స్ దీనిలో వైలేట్ అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం వేచి చూడాలి. సుప్రీంకోర్టు దీని మీద ఉన్న ఈ 200 పిటిషన్స్ని విని మనకి ఫైనల్గా ఒక వర్డిక్ట్ ఇస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే రూల్స్ నోటిఫై చేశారు, కానీ ఆ రూల్స్ నాకు తెలిసి ఇంతవరకు గవర్నమెంట్ దాని మీద యాక్టివ్గా రోల్ ప్లే చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి, ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ఎటువంటి ఇది చేయలేదు. హోప్ సుప్రీంకోర్టు వీళ్ళ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసే లోపలే ఏదో ఒక డెసిషన్ ఇస్తుందని మనం అనుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి.
నేను వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.